ఓకే అండి. అందరికీ హాయ్ అండి. మనకి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసేసి చాలామంది అడుగుతున్నారు. మనకి చూసినట్లయితే పీఎం మోడీ గారు రీసెంట్‌గా ఒక సర్వీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అదే మనకి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసేసి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. ఓకేనా. ఆ స్కీమ్ గురించి డీటెయిల్స్, అదేవిధంగా ఆ స్కీమ్‌కి సిఎస్సి సెంటర్ ద్వారా ఏ విధంగా అనేది అప్లై చేస్తారు అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా అప్లై చేసే ప్రాసెస్ కూడా వీడియోలో చెప్పడం జరుగుతుందండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ముందుగా వచ్చినట్లయితే మనకి ఈ స్కీమ్ నుంచి ఏంటంటే 1 కోటి మంది పేదలకు లబ్ధి కలిగే విధంగా ఈ స్కీమ్ని అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏదైతే మన దేశంలో 1 కోటి ఇళ్ళ వరకు అయితే మాత్రం 300 యూనిట్ల వరకు మనకి ఫ్రీ విద్యుత్ అనేది మనకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఈ సోలార్ ప్లాంట్స్ అనేది మనం అనేది నిర్మించుకోవాలండి. అది కూడా మనకి గవర్నమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది విత్ సబ్సిడీతో కలిపి. సబ్సిడీస్ అనేది ఏ విధంగా ఇస్తారు, దానికి తగ్గ సబ్సిడీ అనేది ఎంత మనకి వస్తుంది అనేది ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఈ పథకంలో 3 రకాల సబ్సిడీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ 3 రకాల సబ్సిడీస్ కూడా మీకు ఏ విధంగా ఇవ్వడం జరుగుతుందో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా వచ్చేసేసి మీరు 0 to 150 యూనిట్స్ వరకు మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీరు 1 to 2 కిలోవాట్స్ వరకు మీరు తీసుకోవచ్చండి. ఇది వచ్చేసేసి మీకు 30,000 నుంచి 60,000 వరకు మీకు సబ్సిడీ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 150 యూనిట్స్ నుంచి 300 యూనిట్స్ వరకు అది మీరు 2 నుంచి 3 కిలోవాట్స్ వరకు మీరు పెట్టించుకున్నట్లయితే మీరు 60,000 నుంచి 78,000 వరకు మీకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు 300 అబోవ్ యూనిట్స్ వరకు మీరు వాడుతున్నట్లయితే మీకు అబోవ్ 3 కిలోవాట్స్ అయితే మీరు తీసుకోవాలండి. మీకు దానికి వచ్చేసేసి దానికి కూడా మీకు 78,000 అనేది మీకు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ విధంగా అనేది మనకి సబ్సిడీ అనేది గవర్నమెంట్ అనేది అందించడం జరుగుతుందండి. మీరు దీన్ని పెట్టించుకున్నట్లయితే ఓకేనా. దీనికి వచ్చేసేసి మీకు ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు కంపల్సరీ అద్దెల్లు ఉన్నా పర్లేదు, సొంత ఇల్లు ఉన్నా పర్లేదండి. కంపల్సరీ మీకు వచ్చేసేసి అది డాబా ఇల్లు అయి ఉండాలి. ఓకేనా. మీరు పూరిపాక అదేవిధంగా రేకులు ఇల్లు ఇలాంటి వాళ్ళకైతే దీనికి ఇన్ఎలిజిబుల్ అనమాట. ఎవరికైతే మీకు డాబా ఇల్లు అయితే ఉంటాయో వాళ్ళ వరకు వచ్చేసి మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఇది అప్లై చేసుకోవడానికి కంపల్సరీ సిఎస్సి సెంటర్కి అనేది వెళ్ళాలండి. అది కూడా మీకు అన్ని సిఎస్సి సెంటర్స్కి అనేది మీకు అప్లై చేసే ప్రాసెస్ అనేది అందించడం లేదన్నమాట. ఎవరైతే వైట్ లిస్టెడ్ ఉన్నారో వాళ్ళ వాటికే ఈ ప్రాసెస్ అనేది చేయడానికి కూడా మనకి పైనుంచి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికైతే మీకు సిఎస్సి సెంటర్ అనేది ఉందో మీ డిస్ట్రిక్ట్ డిఎం సార్ని అయితే మీరు కాంటాక్ట్ అయినట్లయితే మిమ్మల్ని కూడా వైట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే వైట్ లిస్ట్ అయితే అవుతారో వాళ్ళ వాటికి ఈ స్కీమ్కి అనేది అప్లై సిఎస్సి సెంటర్ వాళ్ళు అప్లై చేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. మీ దగ్గర ఉన్న సిఎస్సి సెంటర్ దగ్గరికి వెళ్ళేసేసి ఎవరైనా ప్రతి ఒక్కరు అనేది దీన్ని అప్లై చేసుకోవచ్చండి. చెప్పాను కదా. ఓకేనా. ముందుకు వచ్చేసేసి అదేవిధంగా ఎవరైతే ఈ 300 యూనిట్స్ అనేది వాడుకుంటారో వాళ్ళ వాటికి ఫ్రీ విద్యుత్ అండి. మీరు ఫ్రీగా అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. వన్స్ మీరు 300 కాకుండా మీరు వచ్చేసి 1 డేలో మీరు 100 యూనిట్సే యూజ్ చేసుకున్నారు అంటే 1 మంత్లో మీరు 100 యూనిట్సే యూజ్ చేసుకున్నారు. మిగతా 200 యూనిట్స్ అనేది మీరు యూజ్ చేసుకోలేదనుకుంటే మీరు దీన్ని అనేది మళ్ళీ సేల్ అనేది కూడా చేసుకోవచ్చండి. అది ఏ విధంగా సేల్ చేసుకోవాలో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మీరు అదే విద్యుత్ని మీరు డిస్కామ్లకు కూడా మీరు అమ్ముకోవచ్చండి. ఓకేనా. ఆ అమ్ముకునే ధరను కూడా మనకు కేంద్రం అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఓకేనా. మీరు వాడుకున్నంత వరకు వాడుకొని మిగిలిన దాన్ని మీరు డిస్కామ్లుగా మీరు కూడా అమ్ముకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఓకేనా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే మీరు సిఎస్సి సెంటర్ ఉండి మీరు కూడా ప్రజలకు ఈ విధంగా అప్లై చేయాలి అనుకుంటే ఒకసారి మీ డిస్ట్రిక్ట్ డిఎం సార్ని అయితే మీరు కాంటాక్ట్ అయినట్లయితే మీ పేరు కూడా వైట్ లిస్ట్లోకి అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా. అప్పుడు మీరు ప్రజలకు మీరు కూడా అప్లై చేయొచ్చండి. ఓకేనా. మీకు సిఎస్సి సెంటర్ ఉన్న వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఓకేనా. మీకు యాప్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందండి. మీకు యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసుకొని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ముందుగా వచ్చేసేసి మీరు యాప్ అనేది ఓపెన్ చేసినట్లయితే మీకు డాష్బోర్డ్ అనేది మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. వన్స్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ లెట్ స్టార్ట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. వన్స్ దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుందండి. దీంట్లో మీరు ఫస్ట్ చూసినట్లయితే సిఎస్సి విఎల్ఈ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకే. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుందండి. మీ యూజర్ ఐడి వచ్చేసేసి
మీ సిఎస్సి ఐడి అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు పాస్వర్డ్ వచ్చేసేసి మీ మొబైల్ నెంబరే మీ పాస్వర్డ్ అండి. మీరు సిఎస్సికి ఏదైతే మొబైల్ నెంబర్ అనేది ఇస్తారో అదే మీ పాస్వర్డ్ అనమాట. ఓకేనా. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది ఇచ్చేసేసి నెక్స్ట్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ మీకు లాగిన్ అనేది చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ లాగిన్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఓకేనా. వన్స్ నేను యూజర్ ఐడి పాస్వర్డ్ 2 ఇచ్చేసేసి లాగిన్ అయ్యి మీకు నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తాను. మీకు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ టోటల్ సర్వే వచ్చేసేసి మీరు ఎన్నైతే సర్వే చేస్తారో ఇక్కడ మీకు సర్వే లిస్ట్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు ఏ విధంగా సర్వే చేయాలంటే ఇక్కడ మీకు స్టార్ట్ సర్వే అని చెప్పేసి ఉంది కదా, దీని మీద అనేది క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగానే డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా. ఇది మీరు ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసేసి మొబైల్ నెంబర్ అండి. మీరు ఏదైతే కస్టమర్కి ఎన్రోల్మెంట్ చేస్తున్నారో ఆ కస్టమర్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. మీరు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి సెలెక్ట్ ఫ్రమ్ ఇక్కడ డ్రాప్ డౌన్లో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎస్ఆర్ నో అనేది అడగడం జరుగుతుంది. ఈ స్కీమ్ మీరు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ అనేది క్లిక్ చేసుకోండి. ఓకేనా. తర్వాత మీరు కిందకు వచ్చేసేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి ఇక్కడ కూడా మీరు ఎస్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోండి. ఇది ఏంటంటే మీకు ఈ సోలార్ ప్లాంట్స్ అనేది మీరు మీ రూఫ్ మీద సెట్ చేసుకోవడానికి మీ రూఫ్ అనేది కాంక్రీటా కాదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. కాంక్రీటే కాబట్టి ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. మీకు తర్వాత ఆప్షన్ వచ్చేసేసి మీరు ఉంటున్న హౌస్ అనేది మీకు ఓన్డా లేదంటే రెంటెడా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీరు ఓన్ హౌస్ అయితే ఓన్ అని పెట్టండి, రెంటెడ్ అయితే రెంటెడ్ అని పెట్టండి. ఓకేనా. తర్వాత వచ్చేసేసి ఇక మీకు పైన ఓన్డా లేదా షేర్డా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఈ 2 ఆప్షన్స్లో ఏదైతే అది మీరు క్లిక్ చేసుకోండి. ఓకేనా. తర్వాత వచ్చేసేసి కన్జ్యూమర్ నేమ్ అండి. మీరు ఎవరికైతే ఈ స్కీమ్ అనేది అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా. వన్స్ తర్వాత వాళ్ళ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ డిస్టిక్ అండి. ఓకే. డిస్టిక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని చెప్పేసి ఉంది కదా, మీరు ఏదైతే అదండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు ఉంటుంది కదా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషనా, సౌత్ సెంట్రల్ డిస్ట్రిబ్యూషనా అలా ఉంటుంది కదా, ఏదైతే మీరు వాడుతున్నారో అది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ అండి. కన్జ్యూమర్ నెంబర్ అంటే మీరు ప్రజెంట్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ కరెంట్ మీటర్ బిల్లు ఉంటుంది కదా, ఆ బిల్లులో వచ్చేసేసి లాస్ట్ 6 months బిల్లు ఏదున్నా పర్లేదండి. ఆ బిల్ అనేది మనం ఇక్కడ ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఆ కన్జ్యూమర్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ అప్లోడ్ ఫోటో యువర్ ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా బిల్లు ఫోటో అనేది మనం తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. తర్వాత వచ్చి ఈమెయిల్ ఐడి అండి. ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేదంటే ఏదో అది ఆప్షనల్ అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి లాస్ట్ ఆప్షన్ అండి. మీరు ఏదైతే ఇన్స్టాలేషన్ చేస్తున్నారో రూఫ్ మీద అంటే మీ బిల్డింగ్ అనేది ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అనేది ఉందో ఇక్కడ మీరు అక్కడ క్యాలిక్యులేట్ చేసి అక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. చాలామంది ఇదే డౌట్ అడుగుతున్నారు. ఈ లాస్ట్ ఆప్షన్ వచ్చేసేసి మీ బిల్డింగ్ పైన రూఫ్ అనేది ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంది అనేది మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసి ఆ రూఫ్ ఎన్నైతే స్క్వేర్ ఫీట్స్ ఉందో అది అనేది మనం అక్కడ అనేది ఇవ్వాలన్నమాట. వన్స్ ఇచ్చేసిన తర్వాత ఆ రూఫ్ అనేది మనం ఒక ఫోటో తీయాలండి. ఓకేనా. ఆ రూఫ్ అనేది మనం ఇక్కడ ఫోటో అడుగుతుంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆ రూఫ్ అనేది ఫోటో తీసి మనం అక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. వన్స్ ఆ ఫోటో తీసి అప్లోడ్ చేసేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అనేది ఉంది కదా, ఈ క్యాప్చా మీద మనం ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ బాక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీ సర్వే అనేది కంప్లీట్ అయిపోతుందండి. వన్స్ మీ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సర్వే అనేది మీ డిస్ట్రిక్ట్ డిఎం సార్స్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసి మనం ఏదైతే ఇందాక మనం పవర్ సప్లై చేసే కంపెనీకి అనేది మనం రిక్వెస్ట్ పెట్టాం కదా, ఈ రిక్వెస్ట్ అనేది వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు వెరిఫై చేసుకొని తర్వాత ఫ్యూచర్ ప్రాసెస్ అనేది వాళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. కస్టమర్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఈ ప్రాసెస్ అనేది మొత్తం వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో రన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా అనేది అప్లై చేయాలండి మన సిఎస్సి సెంటర్ ఉన్న వాళ్ళు. ఓకేనా. ఈ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.